అందరికీ నమస్కారం. ఆషాఢమాసం ఎంతో విశిష్టమైన నెల. తొలి ఏకాదశి, గురు పౌర్ణమి, బోనాలు, పూరి జగన్నాథ రథయాత్ర ఈ నెలలోనే. అలాగే ఆషాఢమాసంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆషాఢమాసం అంటే శూన్యమాసమని, ఈ నెలలో శుభకార్యాలు చేయకూడదనే సాంప్రదాయం ఉంది. అయితే ఈ నెల పూజలు, వ్రతాలకు ఎంతో విశిష్టమైనది. తెలుగు మాసాల్లో వచ్చే 4వ మాసమే ఈ ఆషాఢమాసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దక్షిణాయన ప్రారంభ మాసం ఆషాఢం. పౌర్ణమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చినందున ఈ మాసానికి ఆషాఢమాసమని పేరు. వర్షాలు ప్రారంభానికి ఇది సంకేతం. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన శయన ఏకాదశి అంటే తొలి ఏకాదశి ఈ మాసంలోనే మొదలవుతుంది. ఆషాఢం నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండడంతో ఈ మాసంలో వచ్చే ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. ఈ మాసాన్ని శూన్యమాసమని కూడా అంటారు. ఆషాఢం మంచిది కాదనే భావన చాలా మందిలో ఉంటుంది. ఈ మాసంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి కార్యక్రమాలు జరపడానికి ఇష్టపడరు. కానీ శుభకార్యాలు జరిపించనంత మాత్రాన మంచిది కాదనే భావన వద్దు. ఈ మాసం వ్రతాలకు, పూజలకు ఎంతో విశిష్టమైనది కదా. ఈ ఏడాది ఆషాఢమాసం జూన్ 26 ఆషాఢ శుద్ధ పాడ్యమితో మొదలుకొని జూలై 24 ఆషాఢ అమావాస్యతో ముగుస్తుంది. ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు దేవశయని ఏకాదశి రోజు నిద్రలోకి వెళ్తాడని నమ్మకం. అందుకే ఆ సమయం నుంచి ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించడానికి మంచిది కాదని చెబుతారు. అయితే విష్ణుమూర్తిని పూజించడం, మంత్రాలను జపించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ సమయంలో నీటిని వృధా చేయకూడదు. అలాగే ఈ మాసంలో దాన ధర్మాలు చేస్తే విశేష పుణ్యం లభిస్తుందట. అలాగే ఈ నెల రోజుల పాటు కొత్తగా పెళ్లైన జంటలు కలవకుండా జాగ్రత్త పడతారు. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన జంటలు దూరంగా ఉండాలని, అత్తాకోడళ్లు ఎదురు పడకూడదని, ఒకే గడప దాటకూడదని ఆచారం ఉంది. అయితే దీని వెనుక కూడా శాస్త్రీయపరమైన కారణాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. ఈ క్రమంలో వధువును పుట్టింటికి తీసుకెళ్లే ఆచారం ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది. దీని ప్రధాన కారణం ఈ మాసంలో స్త్రీ నెల తప్పితే 9 నెలల తరువాత మార్చి నుంచి మే నెల మధ్య కాలంలో ప్రసవం జరుగుతుంది. పుట్టిన శిశువుకు ఈ వాతావరణం ఇబ్బందికరంగా ఉంటుందని ఈ ఆచారాన్ని ఆచరించారు. మరో విశేషం ఏమిటంటే ఈ ఆషాఢం రాగానే చాలా మంది మహిళలు గోరింటాకు, మన తెలుగునాటి ఆచారం. ఎందుకంటే గోరింటాకునే గౌరీదేవికి ప్రతీకగా భావిస్తారు. ఈ మాసంలో అధిక వర్షాలు కురవడంతో నీటిలో మార్పులు చోటు చేసుకుంటాయి. దీంతో క్రిములు, రోగాలు పెరిగే మాసం కూడా ఇదే. అందువల్ల మహిళలు నీటిలో ఎక్కువ పనిచేస్తారు కాబట్టి ఈ గోరింటాకు పెట్టుకుంటే అనారోగ్యం దరిచేరదని నమ్మకం. ఈ ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి? తొలి ఏకాదశి. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని నమ్మకం. ఈసారి తొలి ఏకాదశి జూలై 6వ తేదీన జరుపుకోనున్నారు. ఈ తొలి ఏకాదశి పర్వదినం నాడు శ్రీ మహావిష్ణువును నిష్ఠతో పూజిస్తారు. ఉపవాసాలు ఉండి విష్ణు సహస్రనామాలు పఠిస్తారు. ఇక సోమవారాల్లో లయకారుడైన శివుడిని బిల్వపత్రాలు, జలంతో అభిషేకిస్తారు. మరీ ముఖ్యంగా రుద్రాభిషేకం చేయడం వల్ల సకల శుభాలు, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం. రెండవ పండుగ గురు పౌర్ణమి. ఈ మాసంలో వచ్చే ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. వేదవ్యాసుడు ఈ గురు పౌర్ణమి రోజునే జన్మించాడని, వేదాలను విభజించాడని చెబుతారు. అందుకే ఈ రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అంటారు. ఈ రోజున ప్రధానంగా గురువులను పూజించి వారి ఆశీస్సులు పొందుతారు. ఈసారి జూలై 10వ తేదీ గురువారం నాడు గురు పౌర్ణమి జరుపుకుంటారు. మూడవది తెలంగాణ బోనాలు. తెలంగాణ బోనాలు ఈ ఆషాఢ మాసంలోనే ఘనంగా, అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ మాసంలో గ్రామ దేవతలను పూజిస్తారు. మరీ ముఖ్యంగా మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ బోనాలు జూన్ 26వ తేదీన హైదరాబాద్ గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ప్రారంభమవుతాయి.
జూలై 24వ తేదీతో ఈ బోనాల సంబరం ముగుస్తుంది. ఈ సమయంలో గ్రామ దేవతలను, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. తరువాత పూరి జగన్నాథ రథయాత్ర. అలాగే ఈ ఆషాఢ మాసంలోనే ఆషాఢ శుద్ధ విదియ నాడు ఒడిశాలోని పూరిలో ఎంతో ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్ర వైభవంగా కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ ఏడాది పూరి జగన్నాథ రథయాత్ర జూన్ 27 శుక్రవారం నాడు ప్రారంభం అవుతుంది. ఈ రథయాత్ర సుమారు 9 రోజుల పాటు జరుగుతుంది. జూలై 5వ తేదీతో ఈ రథయాత్ర ముగుస్తుంది. ఆషాఢ మాసంలో ఏమి చేయాలి? ప్రతిరోజు విష్ణువుని పూజించండి. గంగా నదిలో స్నానం చేసి తీర్థయాత్రకు బయలుదేరండి. ఉపవాసాలు పాటించండి. తులసి, లక్ష్మీదేవి, విష్ణువులను పూజించండి. భజన, కీర్తన, జపసాధన చేయండి. ఆషాఢ మాసంలో ఏం చేయకూడదు? వివాహం లేదా ఇతర శుభకార్యాలు చేయకూడదు. భవన నిర్మాణాన్ని నివారించండి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించకూడదు. మీ జుట్టు లేదా గోళ్లను కత్తిరించకూడదు. మాంసం, మద్యం తీసుకోవడం మానుకోండి. భూమిని తవ్వకూడదు. సాగు చేయకూడదు. గొడవ, కఠినమైన మాటలు లేదా కోపాన్ని నివారించండి. వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.